గుడిలో అయితే అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, సంక్రాంతి అంటేనే పండుగ. పండుగకి ముగ్గులు లేకుండా, హరివిల్లు లేకుండా మనం ఎలా ప్రారంభించగలం? అందుకే ఇప్పుడు మీ అందరి చేత ముగ్గులు పోటీ పెట్టిస్తున్నాం. వాళ్ళకి 3 బహుమతులు ఇవ్వబడతాయి. మొదటిది, రెండోది, మూడోది అని చెప్పి ముగ్గురికి కూడా 3 బహుమతులు ఇస్తాం. ఎవరైతే మొదటి 3 స్థానాల్లో నిలుస్తారో వాళ్ళకి మంచి బహుమతులు అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న ఉష అలాగే చిన్ని, లోహిత వాళ్ళు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక లోహిత, చిన్ని, ఉష వీళ్ళందరూ కూడా అలా ముగ్గులు వేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ముగ్గులు వేస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా చెల్లెలు ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సరళ కూడా లోహిత ముగ్గు వేయడం చూసి సంతోషిస్తూ ఉంటుంది. అలా అందరూ ముగ్గులు వేశాక చిన్ని అలాగే కావేరి రూపంలో ఉన్న ఉష వీళ్ళైతే ముగ్గులు వేస్తూ ఉండడం చూసి బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఈ ముగ్గుల పోటీలో ఎవరు నెగ్గుతారో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక చిన్ని అయితే తనకు వచ్చిన ముగ్గును తనైతే వేస్తుంది. అలా ముగ్గుల పోటీ జరిగాక అక్కడ ఉన్న జడ్జిలు ఇలా అంటూ ఉంటారు, ఈ ముగ్గుల పోటీలో 3 బహుమతులు ఇవ్వాల్సి ఉంది అని చెప్పాం కదా. ఈ 3 బహుమతుల్లో మొదటిది మాత్రం మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మొదటి స్థానంలో 2 వచ్చారు. ఆ 2 ఎవరో కాదు, చిన్ని అలాగే మేడం ఉష, పీటీ ఉష. వీళ్ళిద్దరికీ మళ్ళీ స్పెషల్గా ముగ్గులు పోటీ పెడతాం. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మొదటి బహుమతి వస్తుంది అని చెప్పి వాళ్ళు అంటారు. అది వినగానే అక్కడ ఉన్న ఉష అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నాతో పాటు ఈ చిన్న పిల్ల సమానంగా వచ్చిందా? ఇప్పుడు తగ్గేదే లేదు, నేనే ఎలాగైనా గెలుస్తానని చెప్పి ఉష అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ మళ్ళీ ముగ్గుల పోటీని అయితే మొదలు పెడతారు. అలా ఉష అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇక చిన్ని అయితే వాళ్ళ అమ్మతో కలిసి పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఉష అయితే నేనే గెలుస్తానని చెప్పి గర్వంగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసి సత్యం, బాలరాజు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.